అయితే 3 మార్గాలు ఉన్నప్పటికి కూడా 3 మార్గాల యొక్క లక్ష్యం మాత్రం ఒకటే. ఏమిటది? పరమేశ్వర ప్రాప్తి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవడు ఏ రీతిగా నన్ను ఆరాధిస్తాడో నేను వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అంటున్నాడు. మనుష్యులందరినీ సర్వ విధముల చేతను నన్నే అనుసరిస్తారు మనుషులంతా కూడా. భగవంతుడి యొక్క ఆరాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞానం. ఈ మూడింట్లో వాళ్ళ చిత్తవృత్తులకి అనువైనటువంటి మార్గాన్ని ఆయా సాధకులు నిర్ణయించుకొని అనుష్ఠానం చేస్తారు. అన్ని మార్గాలని భగవంతుడి యొక్క ప్రాప్తికి సాధనాలే అవుతాయి ఈ 3 మార్గాలు. భక్తి మార్గంలో సూచించబడినటువంటి 9 విధానాల్లో ఒకటే అయినటువంటి శ్రద్ధాపూర్వకంగా అనుష్ఠానం చేస్తే ఈశ్వరుడి యొక్క ప్రాప్తిని పొందొచ్చు. ఇందులో ఒక మార్గం ఎక్కువ, మరొక మార్గం తక్కువ అని అనుకోకూడదు. ఆచరించే వాళ్ళ యొక్క శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఈ మూడింటి మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంతోనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పాడు ఇక్కడ. ఒకడికి రాముడు అంటే ఇష్టం, ఇంకో ఆయనకి కృష్ణుడు అంటే ఇష్టం, ఇంకో ఆయనకి వెంకటేశ్వరుడు అంటే ఇష్టం, ఇంకో ఆయనకి సుబ్రహ్మణ్యుడు అంటే ఇష్టం. అన్నీ ఒకటే. నువ్వు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే నీకు సాక్షాత్కరిస్తాడు భగవానుడు. రామకృష్ణ పరమహంస రాముణ్ణి ఉపాసించాడు, త్యాగయ్య రాముణ్ణి ఉపాసించాడు, అన్నమయ్య వెంకటేశ్వరుని ఉపాసించారు. కాబట్టి భార్యను కూడా కాళీమాతగా భావించాడు ఆయన రామకృష్ణ పరమహంస. అందుకని పరమహంసకి అన్ని రూపాల్లో భగవంతుడు సాక్షాత్కరించాడు. ఈ శ్లోకంలో మరొక భావం కూడా ఉంది గమనిస్తే. ఏ కోరికతో నువ్వు ఉపాసిస్తే ఆ కోరికనే భగవానుడు నీకు ప్రసాదిస్తాడు. నువ్వు డబ్బు కోరుకుంటే డబ్బు, జ్ఞానం కోరుకుంటే జ్ఞానం, పుత్రులు కోరుకుంటే పుత్రులు. ఎందుకని? భగవంతుడు కల్పవృక్షం, భగవంతుడు కామధేనువు, భగవంతుడు చింతామణి వంటివాడు. ఆశ్రయించిన వాళ్ళ యొక్క భావానికి అనుగుణంగా ఫలితం ఇస్తాడు ఆయన. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వక్కర్తారమవ్యయం. ఓ అర్జున, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాల యొక్క వాటి యొక్క కర్మలను అనుసరించి 4 వర్ణాలను నా చేత సృష్టింపబడ్డాయి అన్నాడు. ఏమిటి ఇక్కడ 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అవి చాతుర్వర్ణాలు. నేను వాళ్ళకి కర్తనైనా కూడా అకర్తయేను తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇక్కడ 4 వర్ణాలను సమగ్ర శ్రేయస్సుకి ఆధారాలు మనం గమనించాలి. దీంట్లో ఏ వర్ణం లేకపోయినా అది పరిపూర్ణం కాదు ఆ సృష్టి. ఇందులో ఒక వర్ణం వాళ్ళు ఎక్కువ, మరొక వర్ణం వాళ్ళు తక్కువ అనేటువంటి ఆలోచన మౌఢ్యం అవుతుంది. దేశం యొక్క కళ్యాణం కోసం, సమాజం యొక్క కళ్యాణం కోసం ఈ 4 వర్ణాల వాళ్ళు అవసరమే. విరాట్ పురుషుని యొక్క శిరస్సు, బాహువులు, ఊరువులు, పాదాలు ఈ 4 వర్ణాలని చెప్పాడు కదా.
ఇందులో ఏ అవయవం లోపించినా కూడా సమగ్ర శరీరానికి అపాయం కలుగుతుంది కదా. ఇప్పుడు శూద్రులు పాదాల నుంచి పుట్టారు అన్నాం. పాదాలు హీనమైనవి అనుకుంటే పాదాలు లేకపోతే మనిషి అసలు చరించగలడా? దేహం నిలబడుతుందా? కాబట్టి దేహానికి ఆధారభూతమైంది ఇది. అందుకనే మిగతా ముగ్గురికి ఆధారభూతమైన వాళ్ళు శూద్రజాతి. వాళ్ళు సేవ చేస్తుంటేనే కదా వీళ్ళు మిగతా పనులని చేయగలుగుతున్నారు. కాబట్టి శ్రద్ధావంతులై 4 వర్ణాల వాళ్ళు వాళ్ళ కర్తవ్యాలను సక్రమంగా ఆచరిస్తూ ఉంటే అప్పుడు వ్యక్తిపరంగా, సంఘపరంగా, సమాజపరంగా, దేశవ్యాప్తంగా విశాల లోకమంతా కూడా సుఖశాంతులతోటి పరిఢవిల్లుతుంది. ఇది మర్చిపోకూడదు మనం. కాకపోతే వర్తమాన కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రేరేపించిపోయినటువంటి విధానం వల్ల భారతదేశంలో వర్ణ వ్యవస్థ వల్ల అనేకమైనటువంటి అనర్థాలు కలుగుతున్నాయి. వర్ణాలు పోయి కులాలు ఏర్పడ్డాయి, కులాల కుమ్ములాట్లు. దాన్ని మనం అతిక్రమించాలి. అప్పుడు కానీ ఏదైనా సరే ప్రయోజనం కలుగుతుంది. 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభాగా కామ సంకల్పవర్జితాగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాగా. అర్జున, ఎవడి యొక్క కర్మలు ఫలాసక్తి లేకుండా ఉంటాయో మరియు ఎవడి యొక్క కర్మలు జ్ఞానమనేటువంటి అగ్ని చేత దహింపబడుతుందో అటువంటి వాడిని విద్వాంసులు పండితుడు అంటారు అన్నాడు. పండితుడికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు స్వామి. కర్మలు 3 రకాలుగా ఉంటాయి: ఆగామి, సంచితం, ప్రారబ్ధం. ఆగామి అంటే ఈ జన్మలో తాను చేసినటువంటి పాపపుణ్యాలు. ఇది సంచితంతో చేరి ముందు జన్మకి ప్రారంభం అవుతుంది. సంచితం అంటే ఏంటి? గత జన్మల్లో మన వెనకాల ఉన్నటువంటి పాపపుణ్యాల మూట. ఈ జన్మలో చేసింది గత జన్మలతో చేసినటువంటి వాటితో కలిసి ముందు జన్మకి ప్రారంభం అవుతుంది. వెనుకటి జన్మల యందు చేయబడి వర్తమాన జన్మల్లో అనుభవింపబడినటువంటి ప్రారంధం పోగా మిగిలినటువంటి ముందు జన్మం అందు అనుభవించవలసినటువంటి కర్మాన్ని సంచితం అంటారు. అంటే మిగిలిపోయిందన్నమాట. ఈ జన్మలో అనుభవించగా మిగిలింది సంచితం. వర్తమాన జన్మల్లో అనుభవించు కర్మం ప్రారంధం అవుతుంది. ఏ ప్రారంధం వల్ల ఈ విధంగా నాకు కష్టం వచ్చింది అనుకుంటుంటాం మనం. ఆగామి మరియు సంచిత కర్మలు ఆత్మజ్ఞాన ప్రాప్తి చేత నశించిపోతాయి. కానీ ప్రారంధం ఏదైతే ఉందో దాన్ని మాత్రం అనుభవించవలసిందే. అనుభవించిన తర్వాత అది శరీర పతనంతో నశించిపోతుంది. వ్యాధి రూపేణా కావచ్చు, పుత్రుల రూపేణా కావచ్చు, భార్య రూపేణా కావచ్చు, దాయాదుల రూపేణా కావచ్చు, దేని రూపేణైనా సరే దాన్ని అనుభవించి పోగొట్టుకోవాలి. కర్మఫలమునందని ఆసక్తిని కామం అంటారు. కర్తృత్వ అహంకారాన్ని సంకల్పమని తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం వల్ల కామ సంకల్పాలు నశించిపోతాయి. అటువంటి వాడే పండితుడు అని భగవద్గీత చెబుతోంది. మామూలుగా పండితుడు అంటే మనం ఏమనుకుంటాం? గొప్ప గొప్ప గ్రంథాలు రచించేవాడని, చాలా భాషలు తెలిసినవాడని, మంచి ప్రవచనకారుడని అనుకుంటాం. ఇది సరైంది కాదు. కామ సంకల్పాలు లేనివాడు, ఆత్మజ్ఞాన సంపన్నుడు మాత్రమే పండితుడు అని భగవద్గీత చెబుతోంది. ఇది మనం మర్చిపోకూడదు. ఇక 22వ శ్లోకానికి వెళదాం.
యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్వతే. అర్జున, అప్రయత్నంగా లభించినటువంటి దానితో తృప్తిని పొందేవాడు, సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడైనటువంటి వాడు, మాత్సర్యము లేనివాడు, కర్మలను ఆచరించినా కూడా వాటి చేత బంధింపబడుడు అన్నాడు. అప్రయత్నంగా లభించిన దానితో సంతృప్తి పడటమే మహాపురుషుల లక్షణం. ద్వంద్వాతీతంగా ఉండటమే మహాపురుష లక్షణం. మాత్సర్యం లేకుండా ఉండటం అంటే ఏ ప్రాణి మీద ద్వేషభావం లేకుండా ఉండటం. సమచిత్తత్వం అంటే ఒక కార్యం సిద్ధించినప్పుడు ఆనందంతో పొంగిపోవటం, కార్యం విఫలమైతే కుంగిపోవడం, ఇవి సామాన్య మానవుడి లక్షణం. ఈ రెంటి యందు కూడా సమత్వాన్ని పొంది ఉండటం అనేది మహాపురుషుడి యొక్క లక్షణం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భోజనం అప్పుడు కూడా ఈ మంత్రం చెబుతాం, ఈ శ్లోకం. అర్జున, యజ్ఞములందలి హోమ సాధనాలు, హోమ ద్రవ్యాలు, హోమాగ్ని, హోమము చేసేవాడు, హోమము చెయ్యబడేది అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అనేటువంటి ఏకాగ్రభావంతో ఎవడైతే కర్మలను ఆచరిస్తాడో వాడు పొందేది కూడా బ్రహ్మమే అవుతుంది అన్నాడు. ఈ శ్లోకం చాలామంది భోజన సమయంలో పారాయణం చేస్తారు. ఈ శ్లోకం యొక్క వాస్తవమైనటువంటి భావాన్ని చక్కగా గ్రహించి పారాయణం చేస్తే భోజనం యజ్ఞస్వరూపంగా మారి బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి కారణమవుతుంది. అంటే ప్రతి కర్మను కూడా బ్రహ్మభావంతో చెయ్యాలి అని భగవద్గీత చెబుతోంది. ద్వాపర యుగంలో యజ్ఞం ప్రధానమైనటువంటి గౌరవ కర్మగా ఉండటం వల్ల దానినే ఉదాహరణగా ఈ శ్లోకం తీసుకున్నది. యజ్ఞకార్యంలో యజ్ఞాన్ని చేసేవాడు, యజ్ఞాన్ని చేయడానికి పనికి వచ్చేటటువంటి ద్రవ్యాలు, హోమాగ్ని, హోమ సాధనాలు ఇవన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అన్నాడు. ఆ తరువాత మనం 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః సత్వదర్శినః జ్ఞానినః తత్వదర్శినః. అర్జున, ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తత్వవిధులైనటువంటి జ్ఞానులకి సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల, జిజ్ఞాసతో ప్రశ్న వేయటం వల్ల, సేవ చేయటం వల్ల తెలుసుకోవాలి అన్నాడు. ఇది అంటే బ్రహ్మజ్ఞానం అనేది కేవలం గ్రంథాలు పఠించడం వల్ల లభించదు, ప్రవచనాల వల్ల లభించేది కాదు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి 3 మార్గాలు భగవంతుడు చెప్పాడు ఇక్కడ. మొదటిది ప్రణిపాతం, అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి, అంటే సంపూర్ణంగా శరణాగతి చేయాలి. రెండోది పరిప్రశ్న, ఈ గురువుకి ఎంత తెలుసు అని అడగటం కాదు, అది తప్పు. ఆధ్యాత్మిక పథంలో ప్రయాణం చేస్తూ ఉన్న సాధకులు ఆధ్యాత్మిక విషయాలలో అనేక సందేహాలు వస్తుంటాయి. వాళ్ళు చేసే అభ్యాసాలలో అనేక పొరపాట్లు వస్తాయి. నిత్య జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలు వస్తాయి. వాటిని పోగొట్టుకోవాలి. అందువల్ల జ్ఞానులను దర్శించినప్పుడు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి సమయాన్ని గుర్తెరిగి తమ సందేహాలను గురించి వినయంతో, ఆసక్తి ఆవేదనలతో, జిజ్ఞాసతో ప్రశ్నించి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలి. అంతేగాని గురువుల యొక్క పాండిత్యాన్ని పరీక్ష చేయాలని, గురువులను పరిహాసం చేయాలని కానీ చెయ్యకూడదు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సరికదా, పతనావస్థకు కారణమవుతుంది. ఇక మూడోది గురుసేవ. ఆధ్యాత్మిక సాధనకి 3వ ఉపాయం గురుసేవగా చెప్పారు. గురుసేవ వల్ల సర్వ సంశయాలు నశించిపోతాయి. గురుసేవ సర్వ భయాలు పోగొడుతుంది,
సర్వ పాపాలని ప్రక్షాళనం చేస్తుంది, సర్వ అభీష్టాలను నెరవేరుస్తుంది. పూర్వకాలంలో శిష్యులు గురువులను సేవించి తమ యొక్క అభీష్టాలు పొందారు. రాముడు వశిష్ఠాది గురువులను సేవించాడు, శ్రీకృష్ణుడు సాందీపుణ్ణి సేవించాడు. కాబట్టి అటువంటి పరబ్రహ్మ స్వరూపాలే గురువుని స్వీకరించినప్పుడు ఇంకా మనమెంత అనేది మనం ఆలోచించుకోవాలి. అందుకని గురు శుశ్రూష వల్ల మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అర్జున, శ్రద్ధ, తీవ్రమైన ఆసక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. అతడు అటువంటి జ్ఞానాన్ని పొంది శీఘ్రగతిని పరమశాంతిని పొందుతాడు అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి 3 అర్హతలు చెప్పాడు. 1 శ్రద్ధ, 2 తత్పరత, 3 ఇంద్రియ నిగ్రహం. శ్రద్ధ అంటే ఏంటి? వేదాలలో, పురాణాలలో గురువుగారు చెప్పినటువంటి మాటలలో ఎవడికైతే పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటుందో అది శ్రద్ధ అంటారు. అది ఉండాలి. 2ది తత్పరత్వం, అంటే విశేషమైన ఆసక్తి ఉండాలి. అది లేకపోతే ప్రయోజనం లేదు. 3వది ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు పరిగెత్తుతుంటాయి విషయాల మీదకి, వాటిని నిగ్రహించి ఆధ్యాత్మిక సాధకుడు బాహ్యంగా పోతున్న ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మలో లగ్నం చేయాలి. అటువంటి జ్ఞానప్రాప్తిచే మనశ్శాంతి లభిస్తుంది. ఎంతకాలంలో జ్ఞానప్రాప్తి కలుగుతుంది, లేకపోతే ఎంతకాలంలో భగవంతుడు దర్శనం అవుతుంది అని సాధారణంగా సాధకులు కానీ భక్తులు కానీ ప్రశ్నలు వేస్తుంటారు. దానికి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? కాలేనా అని పై శ్లోకంలో చెప్పాడు, అచిరేనా అని ఈ శ్లోకంలో చెప్పాడు. ఇంతకుముందు శ్లోకంలో కాలేనా అని, ఇక్కడ అచిరేనా అన్నాడు. అంటే తొందరగా. సాధకుడు చేసే సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో అంత తొందరగా జ్ఞానప్రాప్తి కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి అని ఈ భగవద్గీత యొక్క 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ జ్ఞానయోగంలో ముఖ్యమైన శ్లోకాలని అనుసంధానం చేసుకోగలిగాం. రేపు 5వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.